నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం పోతిరెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని సాలు చింతల సెంటర్ మసీదు వీధిలో 8.5 లక్షల వ్యయంతో నిర్మించబడుతున్న సిమెంట్ రోడ్లను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె సంక్షేమం అదేవిధంగా ప్రజా సంక్షేమం అభివృద్ధి పనులకు అంకితమై పని చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికుల సమస్యలను స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం లేకుండా ముందుకు సాగడం సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వం ఎంతో కీలకమని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని, బీపీసీఎల్ రిఫైనరీ వంటి ప్రాజెక్టులు కూడా వేలాది యువతకు ఉపాధి అవకాశాలు అందిస్తాయని ఆమె హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలు సహకారానికి తన హృదయపూర్వక ధన్యవాదాలను తెలిపారు. ఈ రోడ్లేసి గత ప్రభుత్వంలో అధ్వాన్నమైన పరిస్థితి నుంచి కొంచెం కొంచెం బయటకు వస్తున్నాం. ఎందుకంటే అందరికీ తెలుసు వాళ్ళు ఖజానాని ఎట్లా చేసిపోయారో, గత ప్రభుత్వం గత నాయకులు ఎంత నిర్వీర్యం చేశారో, ఎక్కడ ఏం దొరకద్దో వాళ్ళ పర్సనల్ గా చూసారే కానీ ప్రజలకి ఏ మేలు చేయాలి అని ఒక్కరు కూడా ఆలోచించిన పాపాన్ని పోలేదు. ఈ రోజు ప్రతి నాయకుడు, కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏది చేస్తే మన ప్రజలకి మంచి చేయగలము అని చెప్పి ఆలోచించి ప్రణాళికలతో ముందుకి ఒకటొకటి తీసుకొస్తున్నారు. అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు సూపర్ 6 పథకాలు ఎక్కడి నుంచి తెస్తాం సూపర్ 6 పథకాలు అంత అర్జెంట్ గా? మీరు చేసిపోయిన పనికి ఇవి ఇవ్వడం, ఇవి ప్లాన్ చేసుకొని చేయడం చాలా కష్టంగా ఉంది. అవన్నీ ప్లాన్ చేసుకుంటూ సూపర్ 6 వరకు వెళ్ళడానికి బాటలు వేసుకుంటూ మనము మన ప్రభుత్వంలో